డకైట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే నిజంగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్కి ముందు పెద్దగా హైప్ లేదు కానీ రిలీజ్ డేకి మాత్రం సైలెంట్గా మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్, ప్రమోషన్స్ చూసిన తర్వాత ఇదేదో డిఫరెంట్ కంటెంట్ ఉండొచ్చు అన్న ఫీలింగ్ ఆడియన్స్లో వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే ఓవర్ ద టాప్ బ్లాస్ట్ కాకపోయినా చాలా డీసెంట్ స్టార్ట్ ఇచ్చింది సినిమా. ట్రేడ్ అంచనాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సుమారు 1.8 కోట్ల నుంచి 2.2 కోట్ల మధ్యలో షేర్ రేంజ్లో ఓపెన్ అయ్యింది అని చెప్పొచ్చు. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు 3.5 నుంచి 4 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. హైదరాబాద్ సిటీలో మల్టీప్లెక్స్ ఆడియన్స్ బానే వచ్చారు. మార్నింగ్ షోలో కొంచెం స్లోగా స్టార్ట్ అయినా మ్యాటినే నుంచి ఈవినింగ్ వరకు మంచి పికప్ కనిపించింది. నైట్ షోలకైతే ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చింది. ఏపీ సైడ్లో మాత్రం మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. కొన్ని సెంటర్స్లో ఓకే ఓపెనింగ్స్ వచ్చాయి కానీ కొన్ని బి-సి సెంటర్స్లో మాత్రం కాస్త స్లోగానే స్టార్ట్ అయ్యింది. ఇది కూడా సినిమా టాక్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే కంటెంట్ బేస్డ్ మూవీ కావడం. మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా స్టోరీ ఏముంది అని చూసేందుకు యూత్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఆసక్తి చూపించారు. అదే ఫస్ట్ డే కలెక్షన్స్కి బలమిచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం పోటీ. అదే టైంలో పెద్ద స్టార్ సినిమాలు లేకపోవడం డకైట్కి ప్లస్ అయింది. థియేటర్స్ కూడా సరిపడా దొరికాయి. ఈ కారణంగా ఓపెనింగ్ స్టేబుల్గా వచ్చాయి. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా చిన్న రేంజ్లో ఓకే స్టార్ట్ ఇచ్చింది. పెద్దగా బజ్ లేకపోయినా ప్రీమియర్స్తో కలిపి సుమారు $70,000 నుంచి $100,000 మధ్యలో కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇది చిన్న సినిమాకి డీసెంట్ స్టార్ట్. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయా? సింపుల్గా చెప్పాలంటే బిగ్ హిట్ రేంజ్ కాదు, కానీ ఫ్లాప్ స్టార్ట్ కూడా కాదు. మధ్యలో ఒక హెల్దీ ఓపెనింగ్. ఈ సినిమా బడ్జెట్ కూడా పెద్దగా లేదని టాక్. దాదాపు 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో ఫస్ట్ డే 2 కోట్ల షేర్ అంటే మంచి స్టార్ట్ అనే చెప్పాలి. మొత్తం మీద ఫస్ట్ డే ట్రెండ్ ఇలా ఉంది. మార్నింగ్ స్లో, మ్యాటినే పికప్, ఈవినింగ్ గుడ్, నైట్ స్ట్రాంగ్. ఇది చాలా పాజిటివ్ సైన్. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం వర్క్ అవుతోంది. ఇక ముందేమవుతుందంటే సినిమాకి వచ్చిన టాక్ మీదే మొత్తం డిపెండ్ అవుతుంది. పాజిటివ్ టాక్ స్ట్రాంగ్గా ఉంటే వీకెండ్లో కలెక్షన్స్ డబల్ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే స్లోగా పడిపోతుంది. ముఖ్యంగా శని, ఆదివారాలు చాలా కీలకం. అప్పుడే సినిమా అసలు రేంజ్ తెలుస్తుంది. ఓవరాల్గా ఒక లైన్లో చెప్పాలంటే డకైట్ ఫస్ట్ డే కలెక్షన్స్ సైలెంట్గా వచ్చాయి కానీ స్టడీగా వచ్చాయి. ఇప్పుడు ఈ స్టార్ట్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో అదే సినిమా ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. థమ్స్ అప్.